ఈ సాఫ్రాన్ రిజోతోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాం, వెల్లుల్లి రెమ్మలు ఒక 4-5, దాంతోపాటుగానే బటర్ కొద్దిగా, పామెజాన్ చీజ్ గ్రేటెడ్ తీసుకున్నాం కొద్దిగా, మష్రూమ్, సెలరీ స్టిక్ కొద్దిగా తీసుకున్నాము, అలాగే కొద్దిగా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా తీసుకున్నాము, అలాగే రైస్ కొద్దిగా తీసుకున్నాము. రైస్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ రైసెస్ ఉంటాయి. దాంట్లో ఎక్కువ గంజి కట్టే రకం ఏదైతే రైస్ ఉంటుందో అది వాడుతూ ఉంటారనమాట. మనం కూడా అలాగే పాతది లావు రైస్, కొత్త బియ్యం కనుక అయితే త్వరగా గంజి కడుతుంది అంటాం కదా, అలాంటిది తీసుకున్నాం అనమాట. దొడ్డు బియ్యం అంటారు చూడండి, అలాంటి రైస్ తీసుకున్నాం. పొడి పొడిగా ఉండకూడదు, ఇది జిగురుగా వచ్చి గంజి ఎక్కువగా రావాలన్నమాట. ఆ విధమైన రైస్ వాడాలి. దాంతోపాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ యాజ్ యూజువల్ యూజ్ చేసుకుంటాము. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, అలా ఫాలో అయిపోతూ ఉండండి. ఎందుకంటే ముఖ్యంగా కటింగ్స్ ఉన్నాయి కాబట్టి మొదటగా గార్లిక్ ఇంకా ఆనియన్ని కట్ చేసుకుందాం. గార్లిక్ కట్ చేసుకున్నాం కదా, బౌల్లోకి తీసేసుకుంటాను. అలాగే ఆనియన్ కట్ చేసుకుంటాను. బౌల్లోకి తీసేసుకుంటాను, ఎందుకంటే అడ్డు లేకుండా క్లియర్గా ఉంటుంది. సో స్విట్జర్లాండ్కు ఇందాక మనము స్విట్జర్లాండ్ గురించి చెప్పినప్పుడే చూసాము, వాళ్ళ కుజిన్స్ గురించి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్డే ఉంటాయన్నమాట, వేరే కంట్రీస్కి సంబంధించినవి అలాంటివి. అలాగే ఇటాలియన్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన డిష్ ఇది. మంచి రిజోతో చాలా బాగుంటుంది, సాఫ్రాన్ ఫ్లేవర్ తోటి రిచ్గా టేస్ట్ తోటి కూడా ఉంటుంది అనమాట. నీళ్ళు వేడైపోయి ఆఫ్ చేసుకున్నా. అయిపోయింది కదా మొత్తం కటింగ్ ప్రాసెస్. పెనం వేడి చేసేసుకున్నాం. పెనం వేడైన తర్వాత గార్లిక్ అవి సాటే చేసుకోవాలి. ఈలోపు కొద్దిగా టైం ఉంది కాబట్టి 1-2 మష్రూమ్స్ అన్న కట్ చేసుకుందాం. ఓకే, పెనం వేడికిపోయింది. ఫస్ట్ బటర్ వేసుకున్నా. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత గార్లిక్ వేసుకున్నా. ఓకే, బటర్ కరిగిపోయింది. నౌ గార్లిక్ వేసాను. ఓకే, నౌ ఆనియన్. ఆనియన్ కూడా ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగంత సాతే అయితే సరిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఈ వైట్ సాస్ కన్సిస్టెన్సీలు కలర్లు ఉంటాయి కదా, ఆ విధంగానే చేసుకుంటాం దీన్ని. ఇప్పుడు సెలరీ వేస్తాం. అండ్ బేసిక్ ఇంగ్రీడియంట్స్లో ఫైనలీ మష్రూమ్ కూడా వేస్తాం. దీన్ని కాస్త అలాగే ఫ్రై అవనిద్దాం. మష్రూమ్ కూడా కొద్దిగా మెత్తబడిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం. నీట్గా కడిగి పెట్టుకున్నాం ఆల్రెడీ రైస్. ఈ రైస్ని యాడ్ చేస్తున్నాం.
బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత కాస్త అది కూడా సాతే అవ్వాలి, ఫ్రై అయినట్లుగా అవ్వాలన్నమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ వీటన్నిటితో పాటు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాం. నీట్గా రైస్ కూడా సాతే అయిపోయింది. ఇందులో ఇప్పుడు నేను ముందుగానే కాచుకున్న వేడి నీళ్ళు పోస్తున్నాను. ఈ టైంలో వేడి నీళ్ళు కాకుండా క్లాసిక్ స్టైల్లో స్విట్జర్లాండ్ పీపుల్ అయితే చికెన్ స్టాక్ వాడతారు. చికెన్ స్టాక్ మాత్రమే వాడతారు, వెజిటబుల్ స్టాక్ కూడా కాదు. కాకపోతే మనం వెజిటేరియన్లో చేస్తున్నాం కాబట్టి నేను మామూలుగా హాట్ వాటర్ వాడుతున్నాను. అది కూడా వేడి తగ్గిపోకుండా అలా ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటుందని. మొత్తం వాటర్ ఒకేసారి వేసేసుకొని రైస్ కుక్ చేసినట్టుగా కుక్ చేసే పద్ధతి కాదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేడి చేసుకుంటూ వేయిస్తూ రావాలన్నమాట. సో ఇది ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. వాటర్ సరిపోవనుకుంటున్నాను, ఇంకొద్దిగా వేడి చేసి పెట్టాను. జనరల్గా మనం రైస్ ఉడికించేటప్పుడు ముద్ద కట్టకూడదు, గంజి రాకూడదు అన్నట్టుగా జాగ్రత్త పడుతూ చేస్తుంటాం కదా. ఇది కంప్లీట్లీ ఉల్టా. మనకు ఎంత వీలైతే అంత ముద్ద రావాలి, అంత గంజిగా రావాలి. జస్ట్ రైస్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. కొద్దిగా కుక్ అవ్వాలి, ప్రాపర్గా కుక్ అయిపోవాలన్నమాట. మనం మామూలుగా ఫ్రైడ్ రైస్లకి ఇట్లాంటి వాటికి చెప్పేటప్పుడు అల్దంతే అంటాం కదా, అట్లా కాకుండా ప్రాపర్గా కుక్ అయిపోయే విధంగా ఉండాలి. కొద్దిగా వాటర్ ఉన్నాయి, తగ్గిన తర్వాత ఇంకో డోస్ వేయచ్చు. రైట్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనలీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ చీజ్ వేస్తున్నాను. పార్మెజాన్ చీజ్. పార్మెజాన్ చీజ్ తర్వాత క్రీమ్ వేడి వచ్చినప్పుడు ఆ క్రీమ్తో పాటు సాఫ్రాన్ కూడా యాడ్ చేస్తాం. ఇది కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా సాఫ్రాన్ వేసిన తర్వాత డౌన్ చేసుకొని అండ్ ఫైనలీ కొద్దిగంత పెప్పర్ వేస్తున్నా అండ్ సాల్ట్ కూడా వేస్తా. రెడీ అయిపోయింది కదా. డైరెక్ట్గా దీన్ని ఒకసారి ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూసి మీరు చెప్తారు, తిని నేను చెప్తాను.